రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ సీఎం అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. అవుట్సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ నాయకులకు మధ్య మూటలు వాటాల పంచాయతీ జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయులం అంటుంటే ఒక ఆయన చంద్రబాబుకు వీర విధేయులమని చెబుతున్నారు. ఇద్దరూ తెలంగాణకు బద్ద వ్యతిరేకులే కదా అని ఆయన అన్నారు. సింగరేణి నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో పూర్తి వివరాలను త్వరలోనే బయటపెడతానన్న డిప్యూటీ సీఎం మాట తప్పారని విమర్శించారు. పూర్తి వివరాలు వెల్లడించకపోతే వాటాల మధ్య సయోధ్య కుదిరినట్లే అనుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా నైని స్కామ్ వెనుక ఎవరు ఉన్నారో పూర్తి వివరాలు భట్టి విక్రమార్క వెల్లడించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నైని బొగ్గుని టెండర్లపై పూర్తి వివరాలతో హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ సిద్ధంగా ఉన్నారు. సూరజ్ చెప్పండి. రైట్, ఇటు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్ చెప్పండి. సురేష్, వాస్తవానికి ప్రభుత్వంలో ఏం జరుగుతుందనే చర్చ ప్రజల్లో అయితే విభజన జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రులకు మధ్య పొసగని పరిస్థితి చాలా స్పష్టంగా నెలకొని ఉంది. మంత్రులకు మధ్యలో తాకులాట పెట్టి తన పదవి ముఖ్యమంత్రి కాపాడుకుంటున్నారనే ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది. 2 ఏళ్ల నుంచి కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందనే చర్చ కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ విమర్శలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వస్తున్నాయి. ఎందుకంటే హామీలు కాంగ్రెస్ ఇచ్చిన వాదాలు, ఎన్నికల హామీలన్నీ పక్కకు తోసి కేవలం రాజకీయాల ఎజెండాగా ప్రస్తుతం పాలన కొనసాగుతున్న తీరుపైన కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మంత్రులకు మధ్యలో వివాదాలు, మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్యలో వివాదాల అంశం చర్చకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా స్టార్టింగ్ లో తీసుకుంటే కనుక గడిచిన కొద్ది నెలల క్రితం ఎక్సైజ్ శాఖలో హోలోగ్రామ్ టెండర్ల వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్యలో ఈ పంచాయతీ నడిచిందనే చెప్పే ఒక వివాదం, అప్పట్లో ఒక వాదన తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత సిమెంట్ కంపెనీల నుంచి అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగు చూపింది. కొండా సురేఖతో ముఖ్యమంత్రి అనుయాయులు కీచులాట పడ్డ సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఒకళ్ళు మాటల యుద్ధాలు చేసుకున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా వినిపించిన నేపథ్యం. అలాగే ఈ మధ్య కాలంలో మీడియాలో కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. సీఎంఓ కేంద్రంగా ఏం జరుగుతోంది, ఒక మహిళ హల్చల్ చేస్తుందనే ఒక వార్త రాజ్ న్యూస్ ఛానల్లో వెలువడింది. ఆ తర్వాత ఒక మంత్రికి సంబంధించిన కథనం కూడా అదే రాజ్ న్యూస్ ఛానల్లో, ప్రైవేట్ ఛానల్లో వచ్చిన విషయం తెలిసింది. అంటే ఏం జరుగుతుందో సార్ ప్రభుత్వంలో ఈ బురద చల్లే కార్యక్రమం, లేకుంటే మంత్రులు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకోవడానికి మీడియాని ఏమైనా వాడుకుంటున్నారా, లేదా ముఖ్యమంత్రి మంత్రులను ఆదుభాగ్యంలో పెట్టుకుని తన పదవిని కాపాడుకోవడానికి ఇట్లాంటి కథనాలు ఏమన్నా రాయిస్తున్నారా అనే అనుమానాలు కూడా పొడసూపుతున్న క్రమంలో ఎన్టీవీలో కథనం సంచలనం సృష్టించిందని చెప్పాల్సి ఉంటుంది. కోమటిరెడ్డి టార్గెట్ గా ఆ కథనం వెలువడిన విషయం తెలిసిందే. అందుకు ఫాలోఅప్ గా కౌంటర్ గా మరోవైపు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ కనిపించిన విషయం తెలిసిందే. దీంట్లో భట్టి విక్రమార్క టార్గెట్ గా ఈ ఆర్టికల్ కనిపించింది. అంటే మంత్రులు ఒకళ్ళకు తాకులాట పెట్టడము, తర్వాత తన పదవిని కాపాడుకోవడం, లేదా ఇందుకు సంబంధించిన వార్తా కథనాలను వార్తా పత్రికల్లో రాయించడం, ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుందనే ఒక చర్చ ప్రధానంగా నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకు మధ్యలో జరుగుతున్న తాకులాటలో బ్యూరోక్రాట్లు బలవుతున్నారన్న ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. ఈ క్రమంలోనే ఐఏఎస్ ఐపీఎస్ అంతా కూడా తమ పైన లేనిపోని అవాండాలు పడుతున్నాయన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసలు ఎజెండాలో పేర్కొన్న అంశాలనే పూర్తి స్థాయిలో చర్చించలేని పరిస్థితి నెలకొని ఉందని చెప్పేసి ఆఫ్ ది రికార్డ్ లో వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సమావేశం గంట 20 నిమిషాలకు ఎక్కువ సాగలేదు. ప్రధానంగా ఎజెండా అంశాలకు కూడా చర్చకు రాని పరిస్థితి. మంత్రులు ఒకళ్ళు వాగ్వాదాన్ని దిగే ప్రమాదం ఉందని చెప్పేసి గుర్తించిన తర్వాతనే ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ మీటింగ్ లో రాజకీయ వివాదాలు వద్దని చెప్పేసి ఆయన ముందే మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి
ఇక్కడ దేవుని సన్నిధిలో ఇట్లాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఆయన వాళ్ళను కోరినట్టుగా కూడా ఒక సమాచారం బయటకు వచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర ఎట్లా జరుగుతుంది, దాని ఏర్పాట్లకు సంబంధించి మనం దృష్టి పెడదాము. ఇక్కడ దేవుని సన్నిధిలో అనవసరమైన రాజకీయాలతో మరొక సందర్భంలో ఈ మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, ఇతరత్ర మంత్రులకు మధ్యలో ఉన్న పొరపచ్చాలకు సంబంధించిన అంశాలను మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన సూచించినట్టుగా కూడా ఒక వార్త వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు కేబినెట్ కు పూర్తిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన మంత్రులు వెనక్కి తగినట్టుగా వచ్చిన కథనం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీరియస్ గా ఉన్న విషయం తెలిసింది. అవసరం ఉంటే రాజీనామా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి ఇట్లా బురదలే రాతలు ఎందుకు రాయించడం అని ఆయన ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలిసింది. అవసరం ఉంటే రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన నిన్న కేబినెట్ సమావేశానికి వెళ్ళారు. తాడోపేడ తేల్చుకుందామని చెప్పి వెళ్ళిన పరిస్థితి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. మరోవైపు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పైన కూడా మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పెద్ద ఎత్తున కాలు దువ్విన పరిస్థితి కనిపించింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏకంగా రాధాకృష్ణ పైన కూడా ప్రత్యారోపణలు చేసిన పరిస్థితి. ఆయన కూడా కేబినెట్ కొంచెం గరంగానే వెళ్లారు, కానీ చివరికి సాయంత్రానికల్లా ఆయన చల్లారిన పరిస్థితి. మరోవైపు ఈ మేడారం జాతర కాంట్రాక్ట్ పనులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా కింక వహించిన కొండా సురేఖ అదే అంశాన్ని తేల్చుకుందామని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్న వైఖరి. అంటే ఇవన్నీ చూస్తే కనుక ముఖ్యమంత్రి మొత్తంగా ఒక కేబినెట్ లో ఒక గారడి వాతావరణాన్ని సృష్టించి తాను అనుకున్నది చేస్తున్నాడనే ఒక వాదన, మరోవైపు ఈ మంత్రులకు మధ్యలో తాకులాటలు ఎందుకు వస్తున్నాయనే దానికి సంబంధించిన అనుమానాలు, వార్తా కథనాలు వస్తున్న తీరు పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ అనేది జరుగుతుంది. కాంగ్రెస్ ఎన్నికల ముందైతే ఏవైతే హామీలు ఇచ్చిందో, ఏవైతే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి సూరజ్ ఏదైతే నైని బొగ్గు గనుల టెండర్ల అంశం సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి బట్టి బయట పెడతారన్నారో ఎందుకు బయట పెట్టట్లేదని చెప్పేసి హరీష్ రావు సూటిగా ప్రశ్నించినటువంటి అంశం, ఆ అంశం సంబంధించి ఆయన బయట పెట్టే అవకాశం ఏమైనా కనబడుతుంది అనుకోవాలా? సూరజ్, హలో, ఏదైతే నైని బొగ్గు గనులకు సంబంధించి అంశానికి సంబంధించి టెండర్ల అంశం సంబంధించి ఏదైతే బట్టి బయట పెడతారని చెప్పారని చెప్పేసి హరీష్ రావు ప్రశ్నించినటువంటి అంటే అంశం, ఆ ప్రశ్నకు సమాధానం బట్టి నుంచి వస్తుంది అనుకోవాలా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వార్తా కథనాలకు మూలము నైని బొగ్గు గనుల వ్యవహారం అని చెప్పేసి ఒక వార్తనైతే వెలుగులోకి వస్తున్న పరిస్థితి తెలిసిన విషయం. ఒరిస్సాలో ఉన్న ఈ బొగ్గు గనుల సంబంధించి దాదాపుగా 1600 కోట్ల విలువైన బొగ్గు ఇక్కడ నుంచి సేకరించవచ్చు అనే ఒక వాదన తెరపై ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ప్రధానంగా, అలాగే మరోవైపు ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన అధినేత సంబంధించిన కంపెనీ కూడా పోటీలో బరిలో ఉందని చెప్పేసి ఒక వాదన అయితే తెర మీదకి వచ్చిందో, ఈ నేపథ్యంగానే ప్రైవేట్ ఛానల్లో మంత్రి పైన కథనం ప్రసారమైందని చెప్పేసి ఏదైతే వార్త వస్తున్న తరుణంలో బట్టి విక్రమార్క ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందుకు సంబంధించిన స్పష్టత ఇస్తారని చెప్పేసి అయితే ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. అయితే దీనికి సంబంధించిన స్పష్టతనైతే ఇంకా పూర్తిగా మనకు రాలేదు. ఈ నైని బొగ్గు గనులకు సంబంధించిన అంశం ఇంకా బట్టి విక్రమార్క దీన్ని బయట పెడతారా, అసలు ఎట్లా రియాక్ట్ అవుతారా అనే దానికి సంబంధించి అయితే మనకి ఇంకా స్పష్టత లేదని చెప్పాల్సి ఉంటుంది. నిన్న మాత్రం బట్టి విక్రమార్క స్పందించి తన ఒక నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తను, తన ఒక నిబద్ధతతో పనిచేస్తున్న పొలిటీషియన్ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళొకసారి కూడా ప్రెస్ ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే మరొకసారి బట్టి విక్రమార్క ఏమైనా బయటకు వచ్చి నైని బొగ్గు గనుల వ్యవహారానికి సంబంధించి సమాచారాన్ని ఏమైనా ఇస్తారా, ఒక స్పష్టతను ఇస్తారా అనే ఒక చర్చ అయితే సాగుతుంది. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు ఒక స్పష్టత అయితే లేదు సురేష్. ఓకే, థ్యాంక్ యూ సూరజ్.